హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి బ్రోకలీ, క్యారెట్, పొటాటో, బఠానీలు, చిన్న సైజులో ఉన్నటువంటి ఆనియన్, టమోటాస్ ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అనేది బ్రోకలీ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రోకలీ కాడలు వచ్చేసి కొంచెం కుక్ అవడానికి లేట్ అవుతుంది. అవి కాడల వరకు కొంచెం చిన్న పీసెస్లో కట్ చేసుకుంటేనే బెటర్. లేదంటే తినేటప్పుడు అనేది కొంచెం పచ్చి వాసనలాగా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. సో కాడలు మాత్రం కొంచెం చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే బెటరు. ఇప్పుడు బ్రోకలీ వేసిన తర్వాత బాగా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గరెట్తో తిప్పుకుంటూ ఫ్రై చేసిన తర్వాత 1 నిమిషం పాటు అనేది జస్ట్ మూత పెట్టి జస్ట్ అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాత అనేది మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకు చూస్తేనే అర్థమవుతుంది బ్రోకలీ అనేది లైట్గా అనేది కుక్ అయినట్టు అర్థమవుతుంది. లైట్గా కుక్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి అనేది ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని ఒక 4-5 వరకు పచ్చిమిర్చి సరిపోతుంది. ఇందులోకి నేను మీడియం సైజులో ఉన్నటువంటి క్యారెట్ కానీ తీసుకున్నాను. మీకు క్యారెట్ బాగా ఇష్టం ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి చిన్న క్యారెట్ మాత్రమే తీసుకున్నాను. క్యారెట్ వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు అనేది బాగా కలిపేసుకోండి. మంచిగా కలిపింది 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అనేది టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా వచ్చేసి నేను చిన్న టమాటోస్ కాబట్టి నాకు ఒక 3 వరకు టమాటోస్ పట్టినాయి. ఒక చిన్న సైజులో ఉన్నటువంటి 3 టమాటోస్ అనేది ఇలా కట్ చేసుకొని, ఒకవేళ పెద్దవి అనుకున్నట్లయితే జస్ట్ 2 అయితే సరిపోతాయి. టమాటా వేసిన తర్వాత అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అనేది జస్ట్ అలా మూత పెట్టి వదిలేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత అనేది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా బఠానీలు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీన్స్ కనుక ఉన్నట్లయితే బీన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర బీన్స్ లేవు కాబట్టి నేను బఠానీస్ తీసుకున్నాను. ఈ బఠానీస్ వేసిన తర్వాత అనేది బాగా అనేది కలిపేసుకోవాలి. మంచిగా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది రుచికి సరిపడా సాల్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం ఇందులోకి వచ్చేసి వాటరు రైస్ వేస్తాం కాబట్టి ఇప్పుడు నార్మల్ కర్రీకి వేసుకునే కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది. అందులోకి ఒక చిటికెడంతా పసుపు వేసుకొని సాల్ట్ పసుపు అనేది అన్ని వెజిటేబుల్స్ అనేది పట్టేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు అనేది జస్ట్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత అనేది జస్ట్ అలా మూత పెట్టి వదిలేసింది. 1 మినిట్ తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నాం కదా పొటాటోస్ కానీ యాడ్ చేసుకోండి. పొటాటోస్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఒకవేళ ఇష్టం లేకపోతే పొటాటోస్ అనేది స్కిప్ చేసేయండి. ఇప్పుడు పొటాటో వేసిన తర్వాత జస్ట్ నేను 1 నిమిషం పాటు అనేది బాగా కలిపి ఫ్రై చేసుకున్నాను. 1 మినిట్ తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా అనేది అన్ని వెజిటేబుల్స్ అనేది పట్టేలాగా అనేది కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కుక్ చేసుకోవాలి. ఒకవేళ సరిగ్గా కుక్ అవ్వకుండా అనేది మనం వాటర్ వేసినట్లయితే మనకు స్మెల్ వస్తుంది. అప్పుడు మనకు తినడానికైనా అంతగా ఇష్టం ఉండదు. సో ఒక 2 నిమిషాల తర్వాత అనేది చెక్ చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది అంటే ఇందులోకి అనేది మసాలా యాడ్ చేసుకోవాలి. నేను మసాలా వచ్చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అందులోకి వచ్చేసి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్, ఈ 3 వేసి బాగా పౌడర్ చేసుకొని ఈ కన్సిస్టెంట్ అంటే ఈ టైంలో వేసుకోవాలంటే మనం ఇప్పుడు అది వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు అనేది ఈ మసాలా కానీ వేసుకొని 1 నిమిషం పాటు అనేది బాగా అనేది ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బియ్యం వచ్చేసి ముందుగానే
వాష్ చేసి పెట్టుకున్నాను. మరి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యం నానితే సరిపోతుంది. ఇప్పుడు అనేది నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 2 కప్పుల వరకు వాటర్ సరిపోతాయి. వాటర్ వేసిన తర్వాత అనేది బాగా కలిపేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాతనే అనేది మనము నానబెట్టుకున్నటువంటి బియ్యం కానీ యాడ్ చేసుకోవాలి. అంటే బాస్మతి ఇవే తీసుకోవాలని లేదు. ఒకవేళ నార్మల్ రైస్ అంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి, లేదు బాస్మతి తోటి చేసుకుంటామంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి. రైస్ వేసిన తర్వాత అనేది బాగా అనేది కలిపేసుకోవాలి. అంటే వెజిటేబుల్స్లో ఉన్నటువంటి అన్ని ఫ్లేవర్స్ అనేది మనకు బియ్యానికి కానీ పట్టాలి కాబట్టి బాగా మంచిగా గరిటెతో కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గీ ఉన్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీ కానీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ ఎలా తింటామో అలా కుక్ చేసుకుంటాం. ఇందులోకి నేను కాంబినేషన్ వచ్చేసి టమాటా కర్రీ తీసుకున్నాను. టమాటా కర్రీ అండ్ ఎగ్స్. ఒకసారి అనేది మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు మనము ఒకటే రకమైన రైస్ తినాలంటే బోర్ కొడుతుంది. అలా వారానికి ఒక్కసారి అయినా సరే ఈ డిష్ అనేది మీరు ట్రై చేయండి.